Hi SSC aspirants, welcome to IQ Academy. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ద్వారా ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రీసెంట్ గానే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఇప్పుడు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద 8,326 పోస్ట్ రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించిన డేట్స్, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఐక్యూ అకాడమీ యాప్లో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఫుల్ కోర్సు టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంది. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది, యాప్ 1 లింక్. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్, సిబిఐసిలో సిబిఎన్ హవాల్దార్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, ఈ 2 డిపార్ట్మెంట్స్లో హవాల్దార్ పోస్టు, దాంతోపాటు డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో నాన్ టెక్నికల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఈ రెండిటికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డేట్ కనుక చూసినట్లయితే డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 31 జూలై. ఆన్లైన్ ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ 1 ఆగస్ట్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్స్ చేసుకోవాలంటే అప్లికేషన్లో 16th and 17th ఆగస్ట్ 2 days ఇచ్చాడు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్ నవంబర్ టైంలో ఉంటుంది 2024. ఏమన్నా డీటెయిల్స్ కావాలి, ఇంకా ఆన్లైన్ అప్లికేషన్లో ఏమన్నా డిఫికల్టీ ఉంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేయొచ్చు. అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్, సో జూలై నోటిఫికేషన్, 4 months టైం ఉంటుంది. ఈ 4 monthsలో బాగా ప్రిపేర్ అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు మనం బాగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టగలం. ఎంటీఎస్కు సంబంధించి 4,887, హవాల్దార్ 3,439, టోటల్గా 8,326 పోస్టులు ఉన్నాయి. ఏజ్ ఎంత ఉండాలంటే ఎంటీఎస్కి అయితే 18 to 25 మధ్యలో ఏజ్ ఉండాలి, అండ్ హవాల్దార్కి అయితే 18 to 27 ఏజ్ ఉండాలి. క్యాండిడేట్స్ బోర్న్ నాట్ బిఫోర్, దీనికంటే ముందు పుట్టిండకూడదు, 2/8/1999, ఇదైతే 2/8/1997. 18 to 27, 18 to 25 ఏజ్. ఎగ్జామ్ ఫీజ్ యాజ్ యూజువల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అంతా కూడా 100 రూపీస్. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడి, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ ఎగ్జామ్షన్ ఉంటుంది, ఫీ ఎగ్జామ్షన్. సదరన్ రీజన్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ సంబంధించి ఈ సెంటర్లలో ఎగ్జామ్ జరుగుతుంది. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, ఇవన్నీ వచ్చేసి పక్క స్టేట్వి. పుదుచ్చేరి, కోయంబత్తూరు, చెన్నై, హైదరాబాద్, వేలూరు, ఇవి ఎగ్జామ్ సెంటర్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూస్తే న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కు 3 marks, ఇక్కడ 60 marks. రీజనింగ్ అబిలిటీ కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇది కూడా 23 are 60 marks. టోటల్గా ఈ రెండు కలిపి 120 marks ఉంటాయి. 45 minutes టైం ఉంటుంది. 45 minutes టైంలో 40 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి. ఈజీగానే అటెంప్ట్ చేయొచ్చు, టైం ఉంటుంది బాగానే. హార్డ్ లెవెల్ ఏముండవు, యావరేజ్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక సెషన్ 2లో 25 + 25 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 3 marks, ఇక్కడ 150 marks ఉంటుంది ఎగ్జామ్. ఈ 45 minutes అయిపోయిన తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వెనక్కి పోయే అవకాశం లేదు. 45 minutesలోనే ఈ రెండు కంప్లీట్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ 45 minutesలో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ రెండు ఓపెన్ అవుతాయి. 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కు 3 marks, 150. సో 120, 150 టోటల్ ఎగ్జామ్ 270 marks. సపరేట్గా కట్ ఆఫ్స్ పెడతాడు 120కి, 150కి. ఇక 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. హిందీ, ఇంగ్లీష్తో పాటు 13 లాంగ్వేజెస్, అందులో తెలుగు కూడా ఉంది. తెలుగు, ఉర్దూ, కర్ణాటకలో కన్నడ, తమిళ్. సో ఇది తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది చదువుకొని అర్థం చేసుకోవడానికి కూడా. ఏదన్నా టఫ్ ఉంటే క్వశ్చన్
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్. 2 సెషన్స్ లో కండక్ట్ చేస్తారు. ఇందాకే చూసాం. సెషన్ 1 కి సంబంధించి 45 మినిట్స్, సెషన్ 2 45 మినిట్స్. సెషన్ 1 ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది 45 మినిట్స్ అయిన వెంటనే. సో ఒకటి రాసి ఒకటి రాయకుండా పోయే అవకాశం లేదు, 2 రాయాల్సిందే. నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ సెషన్ 1. సెషన్ 1 లో ఉండేదానికి నెగిటివ్ మార్కింగే ఉండదు. అంటే 40 క్వశ్చన్స్ కు, ఈ 40 క్వశ్చన్స్ కు నో నెగిటివ్ మార్క్స్. అన్ని అటెంప్ట్ చేసుకోవచ్చు. వీటికి మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెక్స్ట్ వాటికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ గురించి చూస్తే 1 మార్క్ నెగిటివ్ పోతుంది. సెషన్ 2 కి సంబంధించి 1 మార్క్ నెగిటివ్ పోతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్ కు -1. సో సెషన్ 2 జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 50 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్ కు. సిలబస్ చూసినట్లయితే న్యూమరికల్ అబిలిటీ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ సంబంధించి సో నార్మల్ టాపిక్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, నంబర్ సిస్టమ్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్, బాడ్ మాస్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, వర్క్ అండ్ టైం, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్స్, ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్, డిస్టెన్స్ అండ్ టైం. ఇవన్నీ కూడా ప్యూర్ మ్యాథ్స్ అంటూ ఎక్కువగా ఏమీ లేదు ఇక్కడ, అసలు కొద్దిగా మాత్రమే లైన్స్ అండ్ యాంగిల్స్. రీజనింగ్ అబిలిటీ సంబంధించి అన్ని ఈజీ టాపిక్సే. సో ఈ రెండిట్లో అన్ని అటెంప్ట్ చేయొచ్చు, మాక్సిమం ఏది మిస్ చేయము. నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి 40 క్వశ్చన్స్ ను అటెంప్ట్ చేయొచ్చు. 120 మార్క్స్ కూడా ఫుల్ అటెంప్ట్ అనేది చేయొచ్చు, నెగిటివ్ మార్కింగ్ లేదు. అది కూడా ఈజీగా ఉంటుంది, పేపర్ కూడా అంత హార్డ్ ఏమి ఉండదు. ఇక నెక్స్ట్ 2 ఇదే మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇది 10th క్లాస్ స్టాండర్డ్ వరకు ఉండే హిస్టరీ, జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇవి 9th 10th, మోస్ట్లీ 8th 9th 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కన్నా చదవగలిగితే సోషల్ స్టడీస్ సంబంధించి జనరల్ స్టడీస్ అంతా కూడా కవర్ చేసుకోవచ్చు మీరు. ఇంగ్లీష్ కూడా అంటే 10th క్లాస్ లెవెల్ వరకు ఉండే యాంటనిమ్స్, ఎననిమ్స్, వొకాబులరీ, గ్రామర్, ఇవన్నీ కూడా ఇది కూడా ఈజీగానే ఉంటుంది 9th and 10th క్లాస్. ఇంకా వీలైతే జూనియర్ ఇంటర్ సంబంధించిన ఇంగ్లీష్ గ్రామర్ చూసుకోగలిగితే ఈ 2 కూడా ఇక్కడ కూడా 50 క్వశ్చన్స్ అంత హార్డ్ ఏముండవు. జనరల్ అవేర్నెస్ ఒకటి మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే ఇది స్కూల్ లెవెల్ సిలబస్ నుంచి వస్తుంది కాబట్టి లెసన్స్ బాగా ఒకసారి చదివి అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంత టఫ్ ఏముండదు. సో ఓవరాల్ ఎగ్జామ్ చూసినట్లయితే 120, 150, టోటల్ 270 మార్క్స్ కూడా 10th క్లాస్ లెవెల్ ఉండే క్వశ్చన్సే కాబట్టి అందరూ అన్ని అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. కట్ ఆఫ్ కూడా ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే పేపర్ లెవెల్ అంత హార్డ్గా ఉండదు కాబట్టి. దీని తర్వాత హవాల్దార్ పోస్టుకు ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత వీళ్లకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. వాకింగ్ 1600 మీటర్స్ 15 మినిట్స్ లో వాకింగ్ చేయాలి. ఫీమేల్ అయితే 1 కిలోమీటర్ 20 మినిట్స్ లో. మాక్సిమం ఎవరు ఫెయిల్ అవ్వరు దీంట్లో. వాకింగ్ టెస్ట్ ఇది 15 మినిట్స్ లో 1.6 కిలోమీటర్స్. ఉమెన్ అయితే 20 మినిట్స్ లో 1 కిలోమీటర్. ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పెడతారు. మేల్ అయితే హైట్ 157.5 ఉండాలి మినిమం. సో వీళ్ళకి మాత్రమే, కొందరికి మాత్రమే 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్. చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ అప్పుడు 5 రావాలి. ఇది మాక్సిమం అందరికి ఉంటుంది, ఎవరు మిస్ అవ్వరు. ఫీమేల్ కి హైట్ 152 సెంటీమీటర్స్. మిగతా వాళ్లకు ట్రైబ్స్ కు, గార్వాలీస్ కు, అస్సామీస్ కు 2.5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. వెయిట్ మినిమం 48 ఉండాలి, 48 కు తక్కువ ఉండకూడదు. సో మిగతా కేటగిరీస్ వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకైతే 2 kgs రిలాక్సేషన్. ఇది అందరికి మాక్సిమం ఎవరు మిస్ అవ్వరు. ఇక ఇయర్ హవాల్దార్ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒక్కసారి చూసినట్లయితే, సో సెంట్రల్ జిఎస్టికి సంబంధించి హైదరాబాద్ లో చాలా ఎక్కువ ఉన్నాయి, టోటల్ 339 పోస్టులు ఉన్నాయి. కోల్కతాలో 353, ముంబైలో 304. పక్క స్టేట్ కైనా దేనైనా మనం ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు కాబట్టి ఇబ్బంది లేదు, అన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. చెన్నైలో 135, బెంగళూరు 131, భోపాల్ 157, రాంచీ 138. సో ఇవి ఎక్కువగా ఉండే పోస్టులు, మిగతా కొద్దిగా తక్కువ. క్యాస్ట్ వైజ్ కూడా చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే ముంబైకి ఎక్కువ ఉన్నాయి, తర్వాత హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. ఓబీసీ కేటగిరీకి అయితే ఇక్కడ 87 ఉన్నాయి హైదరాబాద్ సంబంధించి, ముంబైలో 84. సో ముంబై అండ్ హైదరాబాద్ ఈ రెండిట్లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి హవాల్దార్.
ఇక ఇక్కడ కూడా వడోదరాలో 550 ఉన్నాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ లో 269 పోస్టులు. సో డీజీపీఎంలో 184, 182 ఉన్నాయి. కోల్కతా 97, చెన్నై కస్టమ్స్ లో ఇది కూడా పోస్ట్ బాగుంటుంది, 140 ఉన్నాయి. సో ఓవరాల్ గా పోస్టుల డీటెయిల్స్. కట్ ఆఫ్ డీటెయిల్స్ చూసినట్లయితే సెషన్ 2కి సంబంధించి, సో సెషన్ 1 లో మనకు 40 క్వశ్చన్స్, 120 మార్క్స్. సెషన్ 2లో 50 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంది. కట్ ఆఫ్ చూడండి, అండమాన్ నికోబార్ సంబంధించి, ఆల్ ఇండియాకి సంబంధించి ఓవరాల్ గా చూస్తే ఓపెన్ కేటగిరీకి కొంచెం ఎక్కువ పోస్టులు ఉండే చోటు చూడండి. ఓపెన్ కేటగిరీ ఇక్కడ ఢిల్లీలో 211 పోస్టులు ఉన్నాయి, దీనికి 135 పోయింది కట్ ఆఫ్. సెషన్ 2కి సంబంధించి ఇక్కడ 135 మార్క్స్. ఇక లో అంటే ఎంత ఉండొచ్చు అంటే సెషన్ 2కి ఇది నార్మలైజేషన్ తర్వాత స్కోర్, అందుకనే చూడండి 152 కూడా పోయింది. ఎగ్జామ్ మార్క్స్ ఏమో 150నే, ఇక్కడ చూస్తే 152 కూడా వచ్చింది, అంటే ఇక్కడ నార్మలైజేషన్ జరిగింది. సెషన్ 2 మార్క్స్ నార్మలైజ్ అయ్యాయి, 150 అబోవ్ కూడా వెళ్ళిపోయాయి. ఇక ఓపెన్ కేటగిరీ చూసినట్లయితే 133, 134, 130 ప్లస్ అవుట్ ఆఫ్ 150. సో ఖచ్చితంగా కట్ ఆఫ్ లో ఉంటారు. కానీ ఇవన్నీ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే లాస్ట్ ఇయర్ 3000 పోస్టులే ఉన్నాయి, ఈ ఇయర్ 8000 అబోవ్ ఉన్నాయి. సో 3000 పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు మాత్రం 8000 అబోవ్ ఉన్నాయి. సో కట్ ఆఫ్ కూడా తగ్గే అవకాశం ఉంది. మినిమం అంటే ఒక 5 మార్క్స్ అన్నా, 5 to 10 మార్క్స్, 120 to 125 ఈసారి కట్ ఆఫ్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే డబల్ కంటే ఎక్కువ ఉన్నాయి పోస్టులు లాస్ట్ టైం కంటే. ఇక్కడ 131 ఓబీసీ కేటగిరీ, 134. సో 130 అబోవ్ ఇక్కడ సేఫ్ ఇన్ జోన్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 120, 127 అలా ఉన్నాయి. సో 120 ప్లస్ వస్తే ఏ కేటగిరీ అయినా సేఫ్ అని చెప్పొచ్చు, పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇంకా బెటర్ అంటే 130 లాస్ట్ టైం మాదిరే తెచ్చుకుంటే కన్ఫామ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది అవుట్ ఆఫ్ 150కి. ఇక జనరల్ అవేర్నెస్ లో కట్ ఆఫ్ ఎంత అంటే, సో జిఎస్ లో కూడా సపరేట్ కట్ ఆఫ్ పెట్టాడు. జనరల్ అవేర్నెస్ అంటే ఇక్కడ 25 క్వశ్చన్స్ కదా, 75కి. సో 75 కట్ ఆఫ్ చూస్తే అరౌండ్ 50, 60. సో 60 మార్క్స్ గుడ్ స్కోర్, 60 వెరీ గుడ్ స్కోర్ అని చెప్పొచ్చు. జనరల్ అవేర్నెస్ లో 60. ఇంగ్లీష్ లో ఈజీగా తెచ్చుకోవచ్చు, 75 తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, లేదా 70. 130 ప్లస్ ఉంటే కన్ఫామ్ గా మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సెషన్ 2కి సంబంధించి స్కోర్లు ఎలా పెట్టుకోవాలంటే, జీకేకి సంబంధించి అండ్ ఇంగ్లీష్ కు సంబంధించి అన్ని 25 క్వశ్చన్స్, 75 మార్క్స్, 75 మార్క్స్ కదా. సో 75కి ఇక్కడ 60 అబోవ్, ఇక్కడ 75కి 65 అబోవ్ తెచ్చుకోగలిగితే టోటల్ 125 అబోవ్ వస్తుంది. ఖచ్చితంగా మీకు కట్ ఆఫ్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఇక మార్క్స్ ఇన్ సెషన్ 1 సంబంధించి ఇక్కడ అన్ని కూడా చూసినట్టయితే 100, 87 ఇక్కడైతే 114, 87, 120 తక్కువ పోస్టులు ఉండే చోట. సో 100 అనేది సేఫ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి 120 మార్క్స్ కు అన్ని ఈజీగానే ఉంటాయి. సెషన్ 1 సంబంధించి 20, 20, 40 క్వశ్చన్స్. టోటల్ గా ఎన్ని మార్క్స్ అంటే 120 మార్క్స్, ఇక్కడ 100 అవుట్ ఆఫ్ 120 ఇక్కడ సేఫ్, 130 అవుట్ ఆఫ్ 150 ఇక్కడ సేఫ్. కంపల్సరీ జాబ్ రావాలి అంటే 120కి 100, 150కి 130 తెచ్చుకుంటే కన్ఫర్మ్. లాస్ట్ టైం 3000 పోస్టులు ఉన్నా కూడా ఇంతే కట్ ఆఫ్ పోయింది కాబట్టి ఇంకా 8000 కు ఈ మార్క్స్ వస్తే కంపల్సరీ మీరు సేఫ్ జోన్ లో ఉంటారు. సో సెషన్ 1 సంబంధించి ఎంత, 100 అబోవ్. సెషన్ 2కి సంబంధించి 130, ఇది సేఫ్, కంపల్సరీ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో డిఫరెంట్ స్టేట్లలో ఎంతెంత కట్ ఆఫ్ పోయింది అనేది ఇక్కడ చూపిస్తున్నాడు లాస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ది. కేటగిరీ వైజ్ సెషన్ 2, జనరల్ అవేర్నెస్, తర్వాత సిబి. జనరల్ అవేర్నెస్ లో చాలా మందికి తక్కువ వచ్చాయి, ఇక్కడ ఎవరికో ఫుల్ మార్క్స్ వచ్చాయి. ఫుల్ మార్క్స్ అంటే ఇది నార్మలైజ్డ్ స్కోర్స్, ఇవన్నీ కూడా కొందరికి ఫుల్ మార్క్స్ కూడా వచ్చాయి. ఇది నార్మలైజ్డ్ కాదు, జనరల్ అవేర్నెస్ ఫుల్ మార్క్స్ కూడా వచ్చాయి. సో డిఫరెంట్ స్టేట్స్ కు సంబంధించినవి 130 అబోవ్ సేఫ్. ఇది హవాల్దార్ కు సంబంధించింది.
ఎంటీఎస్, ఇది ఎంటీఎస్. ఇక్కడ వచ్చేసి హవాల్దార్ సంబంధించిన కట్ ఆఫ్. సో ఓవరాల్ గా చూసినట్లయితే 130+ సెషన్ 2 కన్ఫామ్ జాబ్ రావడానికి, 100+ సెషన్ 1. అంటే ఇక్కడ ఎన్ని రాయాలి? 3 మార్క్స్ తో 35 కరెక్ట్ రాయాలి, నెగిటివ్ మార్కింగ్ లేకుండా. సో నెగిటివ్ లేవు కాబట్టి ఇంకో 5 అడిషనల్ గా పెట్టుకునే రాంగ్ అయినా పర్లేదు. ఇక్కడ ఎన్ని చూడండి, 150కి 53 సార్, 44 to 45, 44 కరెక్ట్ రాయాలి. సెషన్ 2లో 44, సెషన్ 1లో 35, 35 క్వశ్చన్స్ కరెక్ట్ రాయాలి, 44 క్వశ్చన్స్ కరెక్ట్ రాయాలి. అప్పుడు కన్ఫామ్ గా మీకు ఎంటీఎస్ జాబ్ వచ్చేస్తుంది. ఈ టార్గెట్ తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. పేపర్ లెవెల్ అయితే ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్ అయితే అసలు ఉండదు, చాలా లో లెవెల్ ఉంటుంది. కంపల్సరీ సిజిఎల్ ప్రిపేర్ అవ్వాలైతే ఇది ఈజీగా క్రాక్ చేస్తారు దీన్ని. సో మరిన్ని ఎస్ఎస్సి సంబంధించిన అప్డేట్స్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని అప్డేట్స్ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ పైన ఇస్తూ ఉంటాము. అండ్ ఆల్సో దానికి సంబంధించిన కోర్సెస్ కూడా యాప్లో మీకు ప్రొవైడ్ చేస్తాము.